ఎవరికి వాళ్ళు శాసనసభకు ఎందుకు రాలేదు అని అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనేది మనం చాలా డిబేట్లో చూస్తూనే ఉన్నాం. వైసీపీ వాదన ఏంటనేది. సో మీకు మీరే డ్యూయల్ రోల్ పోషించుకున్నాము, మీకు మీరే మేము గొడవ పడ్డాము, మందలించుకున్నాము అని మాట్లాడుతున్నారు. అటు వైసీపీ మాత్రం మంటలు రేపాము, మండలిలో మాత్రం అక్కడ మేము సక్సెస్ అయ్యామని అనుకుంటుంది. ముందుగా ప్యానెల్లో సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే అసెంబ్లీ జరిగిన తీరు మీరు ఒకసారి చూసుకుంటే ఈ అసెంబ్లీ మొత్తం 45 గంటల 53 నిమిషాలు జరగడం జరిగింది. ఇందులో కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు 74 ప్రశ్నలు అడగటం జరిగింది. వాటికి 55 ప్రశ్నలకు జవాబు ఇవ్వటం జరిగింది. అలాగే 23 కీలక బిల్లులు కూడా ఇదే అసెంబ్లీ సెషన్ లో పాస్ అవటం జరిగింది. కాబట్టి అసెంబ్లీ అన్నది ప్రజల యొక్క వాణిని, ప్రజల యొక్క అవసరాలని తీర్చడానికి, డిస్కస్ చేయడానికి, లేకపోతే వాటిలో పెట్టిన చట్టాల్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి ఇటువంటి సభని జనాలు మన కోసం పెట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటి పవిత్రమైన సభని, ఇటువంటి సభ, రాజ్యాంగం ఇచ్చిన మన సభని వారు బాయ్కాట్ చేయటం అన్నది వారి విఘ్నతకే వదిలేద్దాం. ఎందుకంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తీరు మీరు ఒకసారి చూసుకుంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అంటున్నారు. అంటే ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఒకటి. రెండు, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పార్టీ అధినేతగా మీరు అసెంబ్లీలో ఉండి మీరు మాట్లాడతానంటే మీకు తగిన సమయం స్పీకర్ గారు ఇచ్చేది. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన చాలా ఇద్దరు మధ్యలో ఉంటారు కాబట్టి, కామనర్ గా ఉండి ఇద్దరికి సమన్యాయం చేస్తారు కాబట్టి మీరు, ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు అదే అసెంబ్లీని నడిపి బయటకు వచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళ తీరు ఎట్లుందంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం. సరే, ఒకవేళ ఇన్ కేస్ దయతలిసి ప్రతిపక్ష హోదా ఇస్తే మళ్ళీ అక్కడికి వచ్చి నాకు ముఖ్యమంత్రి గారి కుర్చీ ఇచ్చేయండి, నేను అక్కడ కూర్చుంటేనే చేస్తానని, ఏదైతే ఇది వితండవాదం లాగుంది. కానీ ఎక్కడ ప్రజల సమస్యల గురించి కానీ ప్రజల కోసం కానీ ఆయన ఆలోచిస్తున్నారని మేము అనుకోవట్లేదు. మీరు సమయం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన అంతకు ముందు ఒక 3 అంశాలపైన మాట్లాడడానికి, నాకు బయట ప్రెస్ మీట్ లో మాట్లాడడానికి 1 గంట పట్టింది. మరి ఇన్ని అంశాలు నేను మాట్లాడాలి అంటే నాకు అసెంబ్లీలో టైం ఇవ్వట్లేదు అని అంటున్నారు. సభాధ్యక్షుడికి ఎంత టైం ఇస్తున్నారు, సభాధ్యక్షుడికి ఎంత టైం ఇస్తున్నారు? మరి మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన కాస్త టైం ఇస్తే అసలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటని కూటమి సర్కార్ దృష్టికి తీసుకొస్తారు కదా. మీరు టైం ఎందుకు ఇవ్వట్లేదు? టైం ఎంత ఇస్తామని చెప్పండి పోనీ. సో ఆయనకి ఎంత టైం వచ్చిందో రూల్ ఆఫ్ లా ప్రకారం అంతే టైం ఇస్తారు మేడం. అది కావాలంటే ప్రతిదాన్ని క్వశ్చన్, ఇప్పుడు ఆయనకి 11 మంది ఉన్నారు, 11 మంది 11 క్వశ్చన్లు అడగొచ్చు. అసలు మనసు ఉంటే మార్గం ఉండిద్ది. ఆయనకి మనసే లేదు అని చెప్తున్నా నేను. ఆయనకి రావాలనే లేదు, ఒకటి. రెండు, ఆయన ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు వస్తే మళ్ళీ ఆయన గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా చేసిన అరాచకాలు లేవనెత్తుతారేమో అనే భయంతో రావట్లేదు, అంతే. ఇక్కడ ఆయనకు సమయం అక్కర్లేదు, అసలు ఇక్కడికి వచ్చే సందర్భం ఆయన దగ్గర లేదు. రెండో విషయం మీరు ఒకసారి చూసుకుంటే, ఆయన ఇదే తీరుంటే నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు కాబట్టి నేను రానంటే, నేను ఒక ప్రశ్న సూటిగా ఆయనే అడుగుతా ఉన్నా. ఆయనకి 11 నియోజకవర్గాలు తప్ప ఈ రాష్ట్రంలో 164 నియోజకవర్గాల్లో ఆయనకు ప్రతినిధులే లేరు. ఆ నియోజకవర్గాలకి ఈయన వెళ్ళరా? ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఈయన పార్టీ పనులు చేసుకోరా? అక్కడ వెళ్తున్నారు కదా. ఈయన పార్టీ పనులు చేసుకోవడానికి, మళ్ళీ ఈయన ప్రజల్లో రావటానికి ఆయనకు కావాల్సినవన్నీ ఆయనకి, ఆయన పార్టీకి, ఆయన అధికారంలోకి రావటానికి అయితే ఆయన ఎక్కడ దాకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. కానీ ప్రజల కోసం అయితే ఆయన అసెంబ్లీకి రారు. ఇది మటుకు ఆయన క్లియర్ గా ఆయన ఇస్తున్న మెసేజ్, నాకు అర్థమైన మెసేజ్. రెండో మాట, మండలి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, మండలిలో కేవలం వాళ్ళ సంఖ్యాబలం ఉందని చూపించుకోవటం తప్ప ఒక్క డిబేట్ కూడా వాళ్ళు కరెక్ట్ గా చేయలేదు. రెండో మాట, వాళ్ళు అడుగుతున్నది పీపీపీ మెడికల్ గురించి పట్టుబట్టారు. దాని గురించి కూటమి చాలా క్లియర్ గా ఉంది. మీరు విడుదల చేసిన అమౌంట్, మీరు వేసిన ఎస్టిమేషన్ కి 10 దాకా ఆ కాలేజీలు మనకి వాడుకలో రావు. కాబట్టి మేము దీన్ని పీపీపీ విధానంగా ముందుకెళ్లాలనుకుంటున్నాం. కానీ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, వీళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారికి మాస్క్ అడిగినందుకు
ఆయన్ని వేధించి ఆయన్ని సూసైడ్ చేసుకునేలాగా లేకపోతే ఆయన హెల్త్ పాడైపోయి చనిపోయేలాగా చేసిన ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం. కాబట్టి కేవలం వాళ్ళ దగ్గర ఏదో మైక్ ఉంది కదా, మైక్ ఇస్తే ఏం చేస్తారు, సమయం ఇస్తే ఏం చేస్తారు అన్నది మండలిలో కనపడతా ఉంది. అది ఆ మండలి గురించి ఇంకో మాట చెప్పాలంటే, ఏ మండలి అయితే నాకు వద్దు దీన్ని క్యాన్సిల్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు సెంటర్ కి లెటర్ రాశారో ఆ మండలి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. అక్కడ వాళ్ళ సభ్యులు చేస్తుంది చూస్తే అసలు ఆయన ఇక్కడికి వచ్చి సమయం అడగటం కూడా ప్రజలకు ఇష్టం లేదు అని నాకైతే అనిపిస్తా ఉంది. రైట్ తిరుపతిరావు గారు, సరే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము బాలకృష్ణ వర్సెస్ కామినేని, అసలు ఏం జరిగింది?